హాయ్ గైస్. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు దట్స్ హౌ ఐ చూస్ మై యూనివర్సిటీ. పెద్ద ఐ డిడ్ంట్ పుట్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఆల్ బిఫోర్ ఐ చూస్ దిస్ యూనివర్సిటీ. ఐ లైక్ టోటల్ 100% నేను I went with a consultancy. Just I knew only two things. One is which course I wanted to do and ekkada ఏ ప్లేస్ దగ్గర. అండ్ థర్డ్ థింగ్ ఇస్ స్టెమ్ కావాల్సింది. సో ఎక్కడ స్టెమ్ అండ్ ఆఫ్టర్ ఐ గోట్ అ షార్ట్ లిస్ట్ ఆఫ్ కొన్ని కాలేజెస్ ఐ అప్లైడ్. అండ్ ఇన్ దాట్ నేను పర్టికులర్గా నేను చదివిన యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఆ టైంలో మై దిస్ థింగ్ వాజ్ లెట్ మీ ఫినిష్, ఎంత తొందరగా అయితే అంత జల్దీ ఫినిష్ చేసుకుని జాబ్ మార్కెట్లోకి దిగుదాం. బికాజ్ ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎందుకు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయడం అని ఏ యూనివర్సిటీలో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కోర్సు, దానికి జాయిన్ అవుదాం అనుకున్నా. దాని బేసిస్ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే డెఫినెట్లీ ఫీజ్ కూడా కన్సిడర్ చేశాను నేను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు క్యారీ చాలా ఎక్కువ లోన్ బర్డన్ నా మీద. ఐ డోంట్ నో, ఏం చెప్పలేమండి. ఎంత ఇప్పుడు మనం కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నా ఒక పాయింట్ ఆఫ్ టైంకి మనకు ఒక డౌట్ అనే ఉండదు. ఎందుకు సేఫర్ సైడ్ చాలా ఎక్కువ ఫీజు కట్టేసి మళ్ళీ వి నెవర్ నో వాట్ హ్యాపెన్స్. అండ్ ఆల్సో విన్ ఒకవేళ నేను వచ్చే టైంకి ప్రెసిడెంట్ మారి రూల్స్ మారితే ఎందుకు రిస్క్? సేఫర్ సైడ్ నా వల్ల ఒకవేళ నేను రిటర్న్ వెళ్ళిపోయినా నా వల్ల హౌ మచ్ ఐ కుడ్ ఏబుల్ టు క్లియర్ లోన్. ఈవెన్ ఐఎన్ఆర్లో, యూఎస్డీ కాకుండా ఐఎన్ఆర్లో ఎంత క్లియర్ చేయగలను అంతో లోన్ పెట్టుకుందామని నేను మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్న కాలేజెస్లో, షార్ట్ లిస్ట్ చేసిన కాలేజెస్లో, అడ్మిట్ వచ్చిన కాలేజెస్లో ఏదైతే తక్కువ ఉన్నదో ఐ జాయిన్డ్ దానికి. బట్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే డోంట్ గో విత్ దట్ స్ట్రాటజీ. ఐఎమ్ నాట్ టెలింగ్ ఆ స్ట్రాటజీ మంచిది కాదు అనేసి, బట్ అంత క్యాలిక్యులేటివ్ కూడా ఉండకండి. మీరు ఏ యూనివర్సిటీ అయితే చూస్ చేసుకుంటున్నారో ఒకవేళ టైం ఏదైతే నేను చెప్పాను కదా, నాకు కొంచెం తొందరగా అయిపోయే యూనివర్సిటీ కావాలి అని నేను అనుకున్నాను. అలా మీరు తొందరగా అయిపోయే యూనివర్సిటీ అయిపోవాలనుకుంటే దేర్ ఇస్ అన్ ఆప్షన్ డే 1 CPT అని. అంటే మీరు ఎన్రోల్ అయిపోయి ఫస్ట్ డే నుంచి జాబ్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఎక్కడే జాబ్ వస్తుంది అండ్ మీకు ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి అని అనుకుంటే, ఒకవేళ ఏమన్నా మీకు నార్మల్ లైక్ మాస్టర్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత జాబ్ మార్కెట్కి దిగాలి అండ్ యూ వాంట్ టు బై సమ్ టైమ్, బిల్డ్ కనెక్షన్స్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ ఆల్, టైం బై చేయాలి అనుకుంటే go for the one which has a flexibility of choosing or extending the courses. కొన్ని యూనివర్సిటీస్, కొన్ని ఆల్మోస్ట్ దాదాపు చాలా యూనివర్సిటీస్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే 1.5 year కోర్స్ మనం 2 years చేసుకోవచ్చు అలా. అండ్ ఒకవేళ 2 years కోర్స్ ఉండేది 1.5 yearలో కంప్లీట్ చేసుకోవడం అలా. బట్ నేను ఒకటైతే సజెస్ట్ చేస్తా అంటే సమ్మర్ ఇంటర్న్షిప్. మీరు ఇండియా వెళ్ళాలి, ఐ నో వెకేషన్స్ దొరికిన వెంటనే మనం ఇండియా వెళ్ళాలనుకుంటాం కాబట్టి వెళ్ళండి. బట్ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇంటర్న్షిప్ చేయడానికి చూడండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంటర్న్షిప్ ఫుల్ టైమ్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇంటర్న్షిప్ ప్రయారిటైజ్ చేయండి. దాని తర్వాత ఒకవేళ ఇంటర్న్షిప్ అవన్నీ కష్టం అనుకుంటే దెన్ యూ కెన్ యాక్చువల్లీ ఇండియా ట్రిప్ అలా అనుకోండి. డిసెంబర్లో వెళ్ళేసి రండి ఇండియా ట్రిప్. బికాజ్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఎక్కువ ఉంటాయి డిసెంబర్లో కన్నా. కాబట్టి డిసెంబర్లో హాలిడేస్ వస్తుంది కాబట్టి యూ కెన్ గో అండ్ కమ్ ఇండియాకి ఆ టైంలో. బట్ సమ్మర్లో ఇంటర్న్షిప్ మీద చాలా ఫోకస్ అయితే పెట్టండి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో దిస్ ఇస్ వాట్ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు అని నేను చెప్తా. కోర్స్ కూడా అంతే. ఒకవేళ మీకు 1 weekలో కానీ నచ్చకపోతే కోర్స్, ఇప్పుడు ఒక కోర్స్ జాయిన్ అయ్యారు, మీకు ఆల్రెడీ ఉంటుంది లైక్ ఎంపీహెచ్, ఎంహెచ్ఏనా ఇలా. అదే యూనివర్సిటీలో మీకు మీ పర్టికులర్ మీరు చేసిన కోర్స్ మీకు నచ్చకపోతే మీ కోర్సు అవన్నీ ముందే చూసుకుంటారు కాబట్టి ఒకవేళ మీకు నచ్చకపోతే
ఒక 2-3 క్లాస్ అయిన తర్వాత మీరు షిఫ్ట్ చేసుకోండి. ఏం హెసిటేషన్ లేదండి. మీరు డబ్బులు కట్టి చదువుకుంటున్నారు కాబట్టి ఏ టైంలో అయినా మీరు స్విచ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు కాలేజ్ కూడా నచ్చకపోతే ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. సో ఆల్ దిస్ నేను చాలా భయపడ్డా టు చేంజ్ అండ్ ఆల్. అండ్ నేను చేంజ్ చేద్దామన్న డెసిషన్ తీసుకునేసరికి ఆల్రెడీ నా 2 సెమ్స్ అయిపోయింది కాబట్టి ఇట్స్ నాట్ వర్త్ అనిపించింది. ఆ టైంలో ఆల్రెడీ 2 సెమ్స్ ఫీజ్ కట్టా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకు ఉన్నింది కాబట్టి. బట్ ఇఫ్ అట్ ఆల్ మీకు నచ్చకపోతే ఫస్ట్ సెమ్లో మీరు వేరే కాలేజ్ తీసుకోవచ్చు. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మీరు 40 lakhs కట్టి రిగ్రెట్ అవ్వడం కన్నా 10 lakhs 12 lakhs కట్టి రిగ్రెట్ అవ్వడం ఇస్ మచ్ బెటర్ ఇస్ వాట్ ఐ ఫీల్. అదొకటి. ఆన్ క్యాంపస్ జాబ్స్కి అప్లై చేయండి. మీ కాంటాక్ట్స్ పెంచుకున్న తర్వాత డూ ఆస్క్ యువర్ ఫ్రమ్ ఫస్ట్ సెమ్లోనే లేదా సెకండ్ సెమ్ నుంచే మీ ప్రొఫెసర్కి కొంచెం క్లోజ్ అవ్వండి. అప్పుడే అడగండి జిఏగా కానీ టీఏగా కానీ ఇలా. బికాస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కటి మన కోర్స్తో ఎంగేజ్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే మన రెజ్యూమ్లో కానీ రెజ్యూమేలో కానీ లింక్డ్ఇన్లో కానీ ఐఎమ్ నాట్ టెలింగ్ అది ఖచ్చితంగా ఉండాలని, బట్ ఉంటే కొంచెం మంచిది కాబట్టి ట్రై ఫర్ దాట్. ఇంకా బయట కూలీ పనులు ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ దాట్. ఐఎమ్ నో వన్ టు కమెంట్ ఆన్ దాట్. బట్ యా, ఇదైతే ఆన్ క్యాంపస్లో ప్రొఫెసర్స్ కింద ఏదైనా జాబ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపర్చునిటీ వదులుకోవద్దండి. ఇంటర్న్షిప్స్ అయితే చేయండి ఖచ్చితంగా. ఇలా చేసుకుంటూ పోతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు మీరు జాబ్ మార్కెట్కి వచ్చిన వెంటనే మీకు అంత డిఫికల్ట్ అనిపించదు, బెటర్ అనిపిస్తుంది. దిస్ వాట్ ఐ కెన్ టెల్. మాస్టర్స్ చేసేయండి, ఎంజాయ్ యువర్ టైం మాస్టర్స్లో. అండ్ ఆల్సో వాళ్ళు చెప్పిందే కాకుండా మీ ఓన్ రీసెర్చెస్ కూడా చేస్తూ ఉండండి డ్యూరింగ్ మాస్టర్స్. జాబ్ మార్కెట్ మీద చాలామంది ఏం చేస్తారు, లాస్ట్ సెమ్కి వచ్చినాక జాబ్ మార్కెట్కి దిగుతారు. మీరు 2 years ఉంది మీ కోర్స్ అంటే 1 year ఎంజాయ్ చేసినా సరే ఇంటర్న్షిప్ సీరియస్గా తీసుకోండి. దాని తర్వాత అప్పుడే మీరు మార్కెట్లో ఆ జాబ్ అప్లికేషన్ వేయడము ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఇట్స్ వాట్ ఐ కెన్ టెల్. ఎక్కువ లోన్ పెట్టుకోవడానికి డోంట్ జస్ట్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఇట్లా ఆన్ క్యాంపస్ జాబ్ చేస్తూ అలా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమవుతుందంటే ఒకవేళ జాబ్ అటు ఇటుగా అయినా సరే జాబ్ మార్కెట్లో మీరు అంత ప్రెషర్ ఉండొద్దు. కాబట్టి దట్స్ వాట్ హెల్ప్ మీ. నేను అంత లోన్ మై ఫాదర్ మై ఫాదర్ డిడ్ హెల్ప్ మీ కొంచెం. సో హెల్ప్ చేశారు వచ్చిన తర్వాత. సో నేను కూడా ఇంటర్న్షిప్ చేశాను కాబట్టి ఆ అమౌంట్ కూడా నాకు కొంచెం హెల్ప్ అయింది. సో మీకు ఏమైనా అలా అనిపిస్తే ఎక్కువ లోన్ ఫీజ్ మటుకు పెట్టుకోండి. లివింగ్ ఎక్స్పెన్సెస్ స్టూడెంట్స్ చాలా లగ్జూరియస్గా బ్రతకాలి అనుకుంటారు, ఐ నో. బట్ మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, మీకు అలా ఉండగలుగుతారు గివెన్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎస్. లేదు అంటే ఇఫ్ సమ్వన్ ఇస్ లైక్ మీ, ఐమ్ టాకింగ్ బేసిక్లీ నా బ్యాక్గ్రౌండ్ నాలాంటి వాళ్ళు కాబట్టి ఒకవేళ మీకు అలా ఉంటే ట్రై అండ్ రెడ్యూస్ ది లివింగ్ ఎక్స్పెన్సెస్. ఎక్కువ మీరు ఇండియన్ ఐఎన్ఆర్ స్పెండ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు అంత ఎక్కువ పెట్టుకోవడానికి చూడకండి. ఎక్కడెక్కడ యూ కెన్ కట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ జస్ట్ డూ ఇట్. దట్స్ వాట్ ఐ కెన్ సజెస్ట్. దట్స్ హౌ యూ మేనేజ్ యువర్ ఫైనాన్సెస్ 2 years. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు వచ్చిన తర్వాత కూడా మీకు ఎవరైనా ఉంటే సీనియర్స్ కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళతో సజెషన్ తీసుకోండి. హౌ డిడ్ దే డూ ఆల్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇట్ విల్ ఈవెన్చువల్లీ హెల్ప్. వాళ్ళు ఆల్రెడీ మీరు యూనివర్సిటీలో చేశారు కాబట్టి దే ఆల్రెడీ నో మీ కోర్స్ చేసిన వాళ్ళు. సో టేక్ దర్ ఒపీనియన్స్ ఆర్ సజెషన్ ఎవ్రీ టైమ్ నవ్ అండ్ దర్. ఏ సబ్జెక్టు ఏ ఎలెక్టివ్ తీసుకోవాలి, ఆ ఎలెక్టివ్ గురించి కూడా మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, ఏది మీకు హెల్ప్ అవుద్ది అన్నట్టు. అండ్ దెన్ యూ గో అహెడ్ విత్ దట్. దట్స్ వాట్ ఐ కెన్ సే అబౌట్ ద కోర్స్. ఏ కోర్స్ తీసుకున్నా మీ ఓన్ రీసెర్చ్ ఉండాలి. అండ్ ఆల్సో మీ సీనియర్స్ని ఒకసారి కనుక్కోండి, జెన్యూన్గా అడగండి.
ఈ కోర్సు ఇక్కడ చేయడం బెటర్ అనుకుంటారా, ఆర్ షుడ్ ఐ యాక్చువల్లీ లుక్ ఫర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ అలా. అండ్ వచ్చిన తర్వాత మీకు నచ్చితేనే కంటిన్యూ అవ్వండి, లేదా ట్రాన్స్ఫర్ తీసుకోండి, లేదా వేరే కోర్స్ తీసుకోండి, ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అలా. సో దీనికి వచ్చాము దీనికి స్టిక్ ఆన్ ఉండాలి అన్నది ఏం లేదండి. సో దెర్ ఇస్ లైక్ మీరు డబ్బులు పెడుతున్నారు అంటే మీ స్కిల్స్ అప్స్కిల్ చేసుకుంటున్నారు అంటే అది వర్త్ ఉండాలి. కాబట్టి నేను కొన్ని చేసే తప్పులు కాబట్టి నేను చెప్తున్నా. నాకు భయం ఉండే, ఐ మీన్ షిఫ్ట్ చేసుకోవాలా వద్దా అని. 2 సెమ్స్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ చేసుకోవాలనుకున్నా. సో మీరు జల్దీ రియలైజ్ అయితే కన్నా ఫస్ట్ వీక్లోనే లేదా ఫస్ట్ 1 వీక్ క్లాసెస్ చూడంగానే మీరు చేసేసుకోండి. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ యూనివర్సిటీస్ గురించి ఇంకొకటి చెప్పాలంటే కొంచెం చూసుకోండి. అంటే యూనివర్సిటీ ఒకటే అంటే మీరు ఉంటున్న ప్లేస్ కూడా మీ ఆ టెంపరేచర్ కానీ అక్కడ ఉంటున్న వెదర్ కండిషన్ మీకు ఓకేనా కాదా అని. నాకు పర్సనలీ చాలా కోల్డ్ ఉన్న ప్లేస్ నాకు నచ్చదు. బట్ నేను న్యూయార్క్ ఎందుకు చూస్ చేసుకున్నాను, న్యూయార్క్ అనేసి వెళ్ళా. బట్ ఈవెన్చువలీ ఐ ఎండెడ్ అప్ లైక్ నాకు వద్దు న్యూయార్క్ అన్నట్టు. మళ్ళీ ఐ హ్యాడ్ టు మూవ్ టు ద హాట్ ప్లేస్. కాబట్టి మీ హెల్త్కి కొంచెం అది కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ యూ ఈట్ అండ్ ఆల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా లాగా మనం ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి, ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ ఎందుకు ఊరికే సిక్ అవ్వడం, పేరెంట్స్ కూడా ఉండేటప్పుడు హోమ్ సిక్ ఎక్కువ అనిపిస్తుంది సిక్ అయిన టైంలో. కాబట్టి ఫుడ్, వాట్ యూ ఈట్ అండ్ ద ప్లేస్ వేర్ యూ స్టే కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అవన్నీ కన్సిడర్ చేసుకోండి. ఇవన్నీ లైక్ లిటిల్ థింగ్స్ వీ డోంట్ యూజువలీ కన్సిడర్ ఆర్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వము ఏ ప్లేస్లో ఉంటున్నాము అని. బట్ దాట్ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎందుకంటే నేను చదివిన ఒక స్టేట్లో, నా యూనివర్సిటీ ఉండే ఒక స్టేట్లో, నేను ఉండింది ఇంకో స్టేట్లో బికాజ్ ఆఫ్ ఈ వెదర్ కండిషన్ అనే. సో ఇలా మీకు అవ్వద్దు అనేసి నేను చెప్తున్నా. దీస్ ఆర్ ఆల్ లైక్ ద మిస్టేక్స్ నేను చేశాను. ఐ హ్యాడ్ టు పే అ లాట్ ఫర్ దాట్. సో మీరు అది చేయవద్దు, అవాయిడ్ చేసుకోండి అని చెప్తున్నా. ఇంకా యూనివర్సిటీస్ గురించి ఏమైనా చెప్పాలి అని అంటే ఇంతే యాజ్ ఆఫ్ నౌ. ఇఫ్ ఎవర్ నాకు ఏమైనా గుర్తొస్తే ఎక్కువ వేరే పాయింట్ వేరే వ్లాగ్లో చెప్తా. బట్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ కన్సిడర్ చేయండి. ఏది చిన్నవి మీకు ఇది ఉన్నా అన్కంఫర్ట్ అనిపించినా మీరు ముందే బీ వెరీ క్విక్ టు టేక్ దట్ డెసిషన్. అండ్ వీసా ఇమిగ్రేషన్ టైంలో కూడా యాక్సెప్టెన్స్ రేట్ చూసి యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి. కొన్ని యూనివర్సిటీస్కి అన్ని యాక్సెప్టెన్స్ రేట్ లేకపోవచ్చు, అందుకని ఈ దానికి మంచిగా యాక్సెప్టెన్స్ రేట్ ఉందో. అండ్ వెన్ యూ గో ఫర్ వీసా ఇంటర్వ్యూ ఆల్సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓ జనరలైజ్డ్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకుని వస్తారు చాలామంది. ఏంటంటే కన్సల్టెన్సీస్ చెప్తున్నారు ఈ ఒక జనరలైజ్ క్వశ్చన్స్ చేస్తారు అలా. నో, క్వశ్చన్స్ ఉండని, మీకు ఐడియా ఉండాలి ఈ క్వశ్చన్ బేసిక్ 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఉండని, బట్ దానికి ఆన్సర్స్ మాత్రం ఫస్ట్ మీకేమనిపిస్తుందో ఒకసారి రాసుకొని దెన్ గో టు ChatGPT, గివ్ ఇట్ అ ప్రాంప్ట్. నేను ఇది అనుకుంటున్నాను, వాట్ డూ యూ థింక్ ఇస్ ద ఆన్సర్ అని. అదొక ఆన్సర్ ఇస్తుంది. అది మళ్ళీ మీకు ఎలా అర్థమవుతుందో అలా రాసుకొని అర్థమైంది చెప్పండి. డోంట్ బై హార్టెడ్ అండ్ దెన్ జస్ట్ గో బ్లర్ట్ ఇట్ అవుట్. అది చేయకండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది రిజెక్షన్స్ అవుతుంది. సో ఇది కాకున్నట్టు మీకు అర్థమైంది, మీ కస్టమైజ్డ్ ఆన్సరే చెప్పండి అక్కడికి వెళ్ళి. సో వాళ్ళు మీరు జెన్యూన్గా వెళ్తున్నారు, జెన్యూన్ క్యాండిడేట్ అనిపిస్తే దే వుడెంట్ రిజెక్టెడ్. నాది వీసా ఇంటర్వ్యూ అయింది చెన్నైలో. అండ్ ఆ టైంలో చెన్నై ఇస్ లైక్ నా ముందు 4-5 మెంబర్స్ లైక్ వరుసగా రిజెక్ట్ అయింది. ఐ థాట్ నాది కూడా రిజెక్ట్ అవ్వద్దని. బట్ లక్కీలీ అవ్వలేదు. బికాజ్ వాళ్ళు అడిగింది కూడా 4-5 క్వశ్చన్స్ అడిగారు. నువ్వు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పాలి అండ్ నీ ఆన్సర్లో జెన్యూనిటీ ఉంటే దే వుడెంట్ రిజెక్టెడ్.
ఏ ఒక రిజెక్షన్స్ ఉందని ప్రతి ఒక్కరికి రిజెక్ట్ అవ్వదు, లేదా ఒక సెంటర్లో యాక్సెప్టెన్స్ ఉందని ప్రతి ఒక్కరికి యాక్సెప్టెన్స్ ఉండదు. లక్ కూడా ఉంటుంది, బట్ అది 10%. దానికన్నా ఎక్కువ మీ ఆన్సర్స్ కానీ ఏదైనా వాళ్ళకు ఇంప్రెస్ చేసేటట్టు ఉండాలి. ఇంప్రెస్ చేసేటట్టు అంటే అలా ఫ్యాన్సీ వర్డ్స్ అని కాదు, బట్ వాటెవర్ మీరు ఏం చెప్తారో వాళ్ళకి కన్విన్సింగ్గా ఉండాలి. అలా ఉంటే వీసా ఇంటర్వ్యూ ఇస్ ఈజీయే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా, అండ్ ఈ బయోమెట్రిక్స్కి ఇంటర్వ్యూకి ఎక్కువ గ్యాప్ లేనట్టు చూసుకొని, మరి వేరే వేరే లొకేషన్స్ ఉన్నట్టు, బికాజ్ ఇవన్నీ మళ్ళీ స్ట్రెస్ అంతే. బ్యాక్ టు బ్యాక్ ఉండి ఒకే ప్లేస్లో ఉన్నట్టు చూసుకోండి. ఏదైనా సరే ఆ ప్లేస్ మీరు కరెక్ట్గా ఆన్సర్స్ అన్నీ చెప్తే ఏ ప్లేస్లో అయినా యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇది కన్సిడర్ చేసుకోండి అండ్ యూ గో హెడ్ విత్ దట్. దిస్ ఇస్ మీ వాళ్ళు అడుగుతారు కూడా ఎందుకు ఈ పర్టికులర్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు అని. దిస్ ఇస్ లైక్ చాలా టైమ్స్ అడిగే క్వశ్చన్ ఇది, వై దిస్ యూనివర్సిటీ, వై నాట్ అదర్స్ అని. అప్పుడు వై అనే దానికి మీరు ఎంత కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో డిపెండ్స్ ఆన్ దాట్. సో నేను వేరే యూనివర్సిటీస్ చెప్పింది న్యూయార్క్ సిటీలో ఉండే, ఇవి కాకుండా ఇదెందుకు అని అడిగారు. ఐ సెడ్ నాకు టైం ఇంపార్టెంట్, నేను రిటర్న్ ఇండియా రావాలనుకున్నా, సో నా జల్దీ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ యూనివర్సిటీ అనుకుంటున్నాను అని కూడా చెప్పా. సో అలా చెప్పినప్పుడు యువర్ ఆన్సర్స్ కొంచెం వాళ్ళకి కన్విన్సింగ్ ఉంటుంది. సో అలా ప్రిపేర్ అవ్వండి వీసాకి, కాన్ఫిడెంట్గా చెప్పండి. యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత యూనివర్సిటీకి వచ్చాక మీకు అన్నీ ఓకే అనిపిస్తేనే కంటిన్యూ అవ్వండి, లేదా కోర్స్ అన్నా మార్చుకోండి, నచ్చకపోతే కోర్స్. యూనివర్సిటీ నచ్చకపోతే యూనివర్సిటీయే మార్చుకోండి, స్టేట్ నచ్చకపోతే స్టేట్ కూడా మార్చుకోండి. బట్ ఎనీథింగ్ ఫస్ట్ సెమ్లోనే చేసుకోండి. డోంట్ టేక్ టూ మచ్ టైం దానికి. అండ్ ఇట్స్ ఓకే, మీరు ఒక దీనికి వచ్చేసాను ఇక్కడే ఉండిపోవాలి అన్న నేను చేసిన తప్పు అయితే చేయకండి. ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి టేక్ ఎ రైట్ డెసిషన్. ఇట్స్ వాట్ ఐ కెన్ టెల్ అబౌట్ యూనివర్సిటీ. నేను చేసిన తప్పులు నేను చెప్తున్నా, సో ప్లీజ్ డోంట్ డూ ఇట్. అంతే. థ్యాంక్ యూ.